హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే మొన్న మార్చ్ 20th మన వరల్డ్ హ్యాపీ డే జరుపుకున్నాం కదా. ఈ తరుణంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాగే వెల్ బీయింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క సర్వే చేస్తారండి. ఈ సర్వే దాన్ని బట్టి తెలుస్తుంది ఏది ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ అనేది. ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిందని ఫిన్లాండ్. లాస్ట్ 8 years నుంచి ఫటాఫట్ కొట్టుకొస్తుంది ఫిన్లాండ్. ఫిన్లాండ్ గురించి ఎందుకు ఇప్పుడు హ్యాపీయెస్ట్ కంట్రీ ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి అండి. ఈ ఫిన్లాండ్ అనేది నార్వే, స్వీడన్, రష్యా బార్డర్లో తగులుతూ ఉంటుంది. ఈ ఫిన్లాండ్ అనేది ఎందుకు ఇది హ్యాపీయెస్ట్ కంట్రీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లింగభేదం లేదు, అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా సమాన హక్కులు ఉంటాయి. రెండోది ఈ యొక్క దేశం మొత్తం జనాభా ఓన్లీ 55 లక్షలే. వీళ్ళు చీటికి మాటికి ఏవి వెహికల్స్ కానీ మోటార్ బైక్స్ కానీ కార్స్ కానీ యూజ్ చేయరు. వాకింగ్, సైక్లింగ్ లేదా పబ్లిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే యూజ్ చేస్తారు. వీళ్ళు చాలా నేచర్కు దగ్గరగా ఉంటారు. వీళ్ళు 55 లక్షల మంది ఉన్న 30 lakhs మంది ఎక్కువగా స్టీమ్ బాత్ చేయడానికే మొగ్గు చూపుతూ ఉంటారు, ఎందుకంటే స్ట్రెస్ రిలీజ్ అవుతుందని. ఇక్కడ పొలిటీషియన్స్ కూడా కరప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఆఫీస్లో కూడా ఎక్కువ పాలిటిక్స్ ఉండవు. ఆఫీస్ వీళ్ళ వర్క్స్ వీక్లీ ఓన్లీ 40 hours వర్క్ మాత్రమే. ఇవన్నీ జాబితా పాయింట్స్ తీసుకునే వీళ్ళు ఇక ర్యాంకింగ్ ఇచ్చారండి. దీన్ని బట్టే మనం చెప్పుకోవచ్చు ఫిన్లాండ్ ఎందుకు హ్యాపీయెస్ట్ కంట్రీ అయిందో. నాట్ ఓన్లీ ఫిన్లాండ్, అదర్ కంట్రీస్ కూడా కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. లైక్ ఆస్ట్రేలియా 11th ర్యాంక్లో ఉంది, కెనడా 2nd ర్యాంక్లో ఉంది, 22nd యుఎస్ ఉంది, 24th ర్యాంక్ యూకే ఉంది, అలాగే 26th ర్యాంక్ ఖతార్ ఉంది. అట్ ద సేమ్ టైం చాలా కంట్రీస్ చాలా ర్యాంక్స్ వచ్చాయి. బట్ ఏదైనా ఒకటే కాన్సెప్ట్ అండి, వసుదైక కుటుంబం మన ఇండియాలోనే స్టార్ట్ అయింది. అంటే ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే తాలూకా బాగుంటుంది, తాలూకా బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే ఆ ప్రాంతం, రాష్ట్రం, దేశం, ప్రపంచమే బాగుంటుంది. కాబట్టి ఏ ఇల్లు అయితే హ్యాపీగా ఉంటే అదే హ్యాపీయెస్ట్ ఇల్లు, హ్యాపీయెస్ట్ కంట్రీ అనుకోవాలండి. ఏదైనా ఒకటే, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ సర్వేలే మనం కొలమానంగా తీసుకుని ఉండాల్సిన అవసరం లేదు. సో మరొకసారి మీ అందరికీ వీడియో చూసాం. థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.